హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 4 గుడ్ న్యూస్ అప్డేట్లు వచ్చాయి. ఈరోజు ఆ లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాబోయే నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్కి సంబంధించిన సమాచారాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల పేరు మీద 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను, అంటే సుమారుగా అవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లే, 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడుకున్న నిధులు అంటే ఉచితంగా లబ్ధిదారుడి ఖాతాలోకి ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. సుమారుగా 70 లక్షల అప్లికేషన్లు. ఇటు ఎన్టీవీవి గ్రామీణ ప్రాంతంలో 69 లక్షల అప్లికేషన్లు వస్తే, పట్టణ ప్రాంతాలలో మరో 10 లక్షలు, మొత్తం సుమారుగా 80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఈ 80 లక్షల అప్లికేషన్లలో ప్రభుత్వం మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలనే సంకల్పంతో ఉంది. ఈ 4,50,000 మొదటి విడతలో ఇప్పటి వరకు 72,045 ఇండ్లకి ప్రభుత్వం మంజూరు చేసి లబ్ధిదారులకి పత్రాలు ఇవ్వటమే కాకుండా మొన్న మార్చి 10వ తారీఖు కల్లా బేస్మెంట్ అంటే శంకుస్థాపన స్టార్ట్ చేయాలి అనే ఆదేశాలను కూడా ఇచ్చింది. వీళ్ళకి సంబంధించిన మొట్టమొదటి విడత నిధులు ఈ మార్చి 15వ తారీఖు నాడు ₹1,00,000 బేస్మెంట్ పూర్తయితే నిధులను కూడా బదిలీ చేయడానికి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ని రూపొందించుకొని ఉంచినట్లుగా కూడా అప్డేట్ ఇచ్చింది. అయితే మిగతా వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు మంజూరు కాబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 తర్వాత మిగిలిన 3,20,000 ఇల్లు మంజూరు చేయబోతున్నట్టు సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్లకి కూస్మాంచిలో ఒక ప్రారంభోత్సవంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మిగిలిపోయిన వాళ్ళకి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేయబోతున్నామని స్టేట్మెంట్. కాబట్టి మొత్తానికి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అంటే ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 5 లక్షల రూపాయలు ఉచిత సబ్సిడీతో కూడుకున్న నిధులను కూడా వాళ్ళకి సంబంధించి విడుదల చేయబోతుంది. మొత్తం 4 విడతలలో నిధులు అనేవి బదిలీ కాబోతున్నాయి. మొదటి విడత ₹1,00,000 బేస్మెంట్ వరకు పూర్తవుతాయి, అంటే పునాది. రెండో విడతకి సంబంధించి దర్వాజా వరకు పూర్తి కావాలి. మూడో విడత అంటే ఇక్కడ ₹1,25,000. మూడో విడతకి సంబంధించి స్లాబ్ వరకు పూర్తి కావాలి. ₹1,75,000 అనేవి మూడో విడతలు రాబోతున్నాయి. నాలుగో విడతకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణం మొత్తం పూర్తి స్థాయిలో పూర్తయింది, నమూనాకి తగినట్లుగా పూర్తయిందని అధికారులు ధృవీకరణ ఇస్తే మరో ₹1,00,000. ఇలా 4 విడతలలో 5 లక్షల రూపాయల నిధిని సంబంధిత లబ్ధిదారుడి ఖాతాలోకి ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లుగా సమాచారం ఇచ్చింది. దీంతో పాటుగా ఉచితంగా ఇసుకే, అలాగే మెటీరియల్ సిమెంట్ కావచ్చు, అలాగే ఐరన్ కావచ్చు, వీటిని కూడా డిస్కౌంట్ ప్రైస్లో కంపెనీలతో సంప్రదింపులు జరిపి అందించే ప్రత్యయంలో ప్రభుత్వం ఉంది. ఈసారి బడ్జెట్లో కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి భారీ ఎత్తున నిధుల కేటాయింపు చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ చేస్తున్నారు. కాబట్టి వారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఒక వారం రోజులలో, బహుశా మార్చి 15 నుండి 20వ తారీఖు మధ్యలో కొత్త ఇండ్ల ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండొచ్చు అనేది అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.